స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రులు ఆయన మనం రామనారాయణ రెడ్డి గారికి వేదిక అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ గారికి, అదేవిధంగా కిట్కో చైర్మన్ విజయ్ గారికి, వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు అజీజ్ గారికి, మోసఫలా సంస్థ డైరెక్టర్గా రామనారాయణ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన వివిధ కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, ప్రత్యేకంగా ఆత్మకూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి, జాయింట్ డైరెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం. ఉపయోగించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైనా సరే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర మీరు వెళ్ళినప్పుడు తేమ శాతం మీద చెక్ చేసినప్పుడు ఒకవేళ 17% కన్నా ఎక్కువ ఉన్నా కూడా మీ అందరికీ తెలిపాల్సిన సమాచారం మీరు కూడా ఖచ్చితంగా ఏమైనా పొరపాటు చేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 17% కన్నా తేమ శాతం ఒకవేళ పెరిగితే ఒక్కొక్క పర్సెంటేజ్ ఒక కిలో తప్ప అంతకన్నా ఎక్కువగా తీయరా. మాక్సిమం అది కూడా 5 కిలోలు, 5 కిలోల వరకే వాళ్ళు తరుగు తీయగలుగుతారు. 28% అవనండి, 26% అవనండి, అంతకన్నా ఎక్కువగా ఒక బస్తాలో వచ్చి 5 కిలోల కన్నా ఎక్కువ తీస్తే వాళ్ళపైన కఠినంగా వ్యవహరించి కేసులు పెడతాం. దీనిపైన మీకు సమగ్రమైన సమాచారం అందించాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. 17% తేమ శాతం ఈ రోజున అంత కూడా లేదు. ఎందుకంటే మనకి వాతావరణం బాగుంది, వర్షాలు ఎక్కడ లేవు. రాబోయే రోజుల్లో ఎక్కడైనా పొరపాటున జల్లులు పడితే లేదా మెకానికల్ హార్వెస్టింగ్ లో మీకు 24-20% చూపించినా కూడా మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు. 5 కిలోల కన్నా ఎక్కువగా తరువుగా ఉండాల్సిన ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటున్నాను. రైతాంగానికి ఈ జిల్లాలో మేము ప్రత్యేకంగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు కూడా పాల్పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించారు. రైతాంగంతో చిన్న ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మీకున్న అనుమానాలు ఎక్కడ కూడా తావు లేకుండా మీకు మేము చెప్పే సమాధానంలో ఖచ్చితంగా నిజాయితీ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అవలంబించే విధంగా మేము మీకు సమాచారం అందిస్తాం. మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.